మత్స్య కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం అధిక లాభాలతో మత్స్య కార్మికులు ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో చేప పిల్లలను రాష్ట్రంలో 26,000 చెరువులలో 82 కోట్ల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీ పైన సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈ పథకము దేశంలో ఎక్కడ లేదు. 100% చేప పిల్లలను విత్తనాన్ని ఉచితంగా చెరువులలో వేయటం అనేది కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది. కానీ చిన్న చేప తీసుకొని చేస్తే అది పెద్ద చేప తినేస్తే పెరగని చనిపోతాయి. కాబట్టి 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ల లోపు ఉన్నటువంటి చేపను మాత్రమే మనం ఇందులో అనుమతి ఇవ్వాలి. ముఖ్య మిస్త్రులు ఎవరు టెండర్ వేస్తున్నారు, తీసుకొస్తున్నాం. కాబట్టి అధికారులకు ఉన్న మనవి, మీ మత్స్యశాఖ డిపార్ట్మెంట్ ఉందే మత్స్య కార్మికుల యొక్క అభివృద్ధి కోసం. మీకు ఇంకో పని లేదు. పొలం కాడు కొమ్మని చెప్పలేదు, చెరువు కాడు కొమ్మని చెప్పలేదు, కట్టకాడు కొమ్మని చెప్పలేదు. వాళ్ళు ఎట్లా బాగుపడతారు, వాళ్ళకి ఎట్లా లాభాలు వస్తాయి, వాళ్ళు ఏ విధంగా కుటుంబాలు బాగా చేసుకుంటారు అనేది మీ ఆలోచన ఉండాలి. మత్స్య కార్మిక డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఫిషరీ కమ్యూనిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.